సండే రోజు ఎక్కువసేపు నిద్రపోదామంటే మా అమ్మ లేపి నిజాంపట్నం హార్బర్కి అయితే వెళ్దామని చెప్పింది. సో అందుకే బయలుదేరిపోయాను. సో ఫైనల్గా అయితే నిజాంపట్నం హార్బర్ రూట్ మరి ఇది చాలా కంపు అయితే ఉండిద్ది, తట్టుకోలేము అసలు. సో ఫైనల్గా అయితే నేను హార్బర్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూడండి ఫిషరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడి నుంచే అన్ని చోట్లకి ఫిషెస్ అనేవి పార్సల్ అవుతాయి. మొత్తం ఐస్ అంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి వేలం పాట వేసి తీసుకున్నాడు. సో ఆ బస్సులో ఉన్న ఫిష్లను 80 రూపాయలకి అయితే తీసుకున్నాడు. సో మీరు కూడా వేలం పాట వేస్తారు, ఒకసారి అయితే వినండి. ఫైనల్లీ నేను కూడా అయితే రొయ్యలు అయితే తీసుకున్నాను. సో అది పాడవకుండా ఉండడానికి అయితే మా మామ అయితే ఐస్ అయితే వేయిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఐస్ అయితే కొంచెం మా మామకి అయితే ఫ్రీగా వేసారని చెప్పాలి. సో ఫైనల్గా ఐస్ వేయించుకుని అయితే నేనైతే మాత్రం మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను.